సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. కీర్తనలు 33వ అధ్యాయము 2వ వచనము. షాల్ వి ప్రే. కీర్తనలు 33వ అధ్యాయము 2వ వచనము. సితారాతో యెహోవాని స్తుతించుడి, 10 తంతుల సితార స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ప్రభా, మేము రకరకాల సిద్ధాంతాలను నమ్ముకుని వాయిద్యాలు వాయించకూడదు, చప్పట్లు కొట్టకూడదు, హల్లెలూయా అనకూడదు, ఇంకో మాట అనకూడదు, ఇంకోటి ఏదో చేయకూడదు, కూడదు అనుకుంటూ మా ఆత్మీయ జీవితం అంతా గడిపేశాం. లేదు ప్రభా, ఇక మీదట మేము చదివినటువంటి 33వ కీర్తన 2వ వచనంలో సితారాల గురించి, 10 తంతుల స్వరమండలముల గురించి రాయబడ్డది. 10 స్ట్రింగ్డ్ గిటార్, 10 స్ట్రింగ్డ్ లాయర్ అని ఇంగ్లీష్లో నాయన LYRE లాయర్. అంతేకాదు ప్రభా, నాయన సితారాతో నిన్ను స్తుతించాలని, నిన్ను కనపరచాలని రాయబడిన మాట ఉన్నటువంటి వాయిద్యాలు. అందుకే మిమ్మల్ని గనపరచడానికి వాడబడును కాక. నాయన, ఎందుకో నాయన ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదు అన్నటువంటి నాయన, ఒకవేళ ఎవరైనా ఏదైనా అటువంటి సిద్ధాంతాలలో ఉన్నప్పటికీ వారికి రోజు విడుదల కలుగును గాక. నాయన, ప్రత్యేకంగా నువ్వు మాకు ఇచ్చినటువంటి వాయిద్యాలు వాడబట్టంలో ప్రభా, వాయిద్యాలు వాయిస్తూ ఇంపుగా పాడేవారు నాయన, ఎప్పుడూ అపవాది వాళ్ళ మీద కన్ను వేస్తూనే వచ్చాడు. మా పరిచర్లో అనేక మార్లు మేము అనుభవించాము, మేము చూసాము, మేము గ్రహించాము ప్రభా. వారి మీద ప్రత్యేకమైనటువంటి తలాంతులు కలిగినటువంటి వారి మీద అపవాది దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకే నువ్వు మాకు ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తే వాటిని వాయించేవారిని కూడా నువ్వు మాకు అనుగ్రహిస్తున్నావు. అందుకే ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ని వాయించేవారు, ఇంపుగా పాడేవారిని మీరు ఆకర్షించుకుని మీ సన్నిధి, మీ దేవాలయం మారుమోగిపోవాలి ప్రభా. స్తుతులతోనూ నాయన, ఘనతతోనూ మహిమతోనూ నింపబడాలి ప్రభా. యువర్ నేమ్ షుడ్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ ఎవ్రీ చర్చ్ లార్డ్, వెరెవర్ పీపుల్ గ్యాదర్. ఎక్కడెక్కడ మనుషులు చేరతారో, ఎక్కడెక్కడ నాయన మిమ్మల్ని కనపరచడానికి ఇంపుగా పాడుతూ, ఇంపుగా వాయిద్యాలు వాయిస్తూ నిన్ను హెచ్చించాలని ఎక్కడెక్కడ నాయన ఆశతో ఉన్నారో అక్కడ మీ నామం కనపరచబడాలి ప్రభా. అందుకే సితారాలతో, 10 తంతుల ఆ వాయిద్యాలతో, స్వరమండలములతో, వాయిద్యాలతో ప్రభా నింపబడవలసినటువంటి సంఘాలు ప్రభా నింపబడాలి. వాయిద్యాలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా, వాయిద్యాలతో మాట్లాడుతున్నారు. వాయించి మీరు కనపరచండి, అవి వాయించి మీరు హెచ్చించండి, దేవుణ్ణి కనపరచండి అని చెప్పినప్పుడు ప్రభా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళకముందు రాజు అయినటువంటి అహాబును ఇంకొక రాజు కలిసి ముగ్గురు ఉంటుండగా తను అడుగుతున్నాడు, రాజు అయినటువంటి యెహోషాపాతు, వాయించగలిగినటువంటి ప్రవక్తను తీసుకురండి అన్నప్పుడు వాయిద్యగాడిని తీసుకొచ్చారు, ప్రవక్తను తీసుకొచ్చారు. ఈ వాయిద్యగాడు వాయించడం మొదలుపెట్టేటప్పటికి ప్రవక్త ప్రవచించడం మొదలుపెట్టాడు. అక్కడ రాయబడిన మాట ప్రభా, యెహోవా హస్తము దిగి వచ్చి అని రాయబడ్డది. కనుక నీ హస్తాలు, నీ పాదాలు కదిలేది ఇంపుగా వాయించే ఆ మ్యూజిక్కి. కనుక ప్రభా, లెట్ దేర్ బి మ్యూజిక్ ఇన్ యువర్ చర్చ్, లెట్ దేర్ బి మ్యూజిక్ వేర్ ఎవర్ వి వర్షిప్ యూ. ఎక్కడెక్కడ మిమ్మల్ని ఆరాధిస్తామో, ఎక్కడెక్కడ మిమ్మల్ని పూజిస్తామో, ఎక్కడెక్కడ మిమ్మల్ని గణపరచడానికి మేము కూడుకుని ఉంటామో అక్కడ వాయిద్యాలు వాయిస్తూ మిమ్మల్ని గణపరచడానికి మేము ఇష్టపడుతున్నాం. మా ఇళ్లలో కూడా ప్రభా, మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాయన వాయిద్యాలు వాయిస్తూ మిమ్మల్ని గణపరచడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం ప్రభా. ఈ ఇంపైనటువంటి ఈ ధూపము మీరు చేర్చుకుని
మీ ప్రవచనం విడుదల చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.